కొత్తగూడెం నూతన కార్పొరేషన్ ఏర్పాటు కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సుజాతనగర్ మండలం సుజాతనగర్లో 7 గ్రామ పంచాయతీల కార్పొరేషన్లో విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. బలవంతంగా ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా బలవంతంగా కొత్తగూడెం కార్పొరేషన్లో మండలంలోని 7 పంచాయతీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ మధ్య జరిగిన సంస్మరణ సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు కొత్తగూడెం కార్పొరేషన్పై శ్రద్ధ చూపట్లేదని, తన మిత్రుడు కాసాని ఐలయ్య కోరిక మేరకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే 2 నాలుకల వైఖరిని ఖండిస్తూ రానున్న రోజుల్లో పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గవర్నర్కి పంపటం అనేది ఇలా పత్రికలో కానీ లేకపోతే శాసన సభ్యులు కానీ చెప్తున్నటువంటి స్థితి ఉంది. ఆ రోజున ఐలే గారి సూచన సభలో ఎమ్మెల్యే గారు ఐలే గారి కోరిక నెరవేరుందేమో, ఇది రాకుండా ఆగుద్ది, నేనైతే ప్రయత్నం చెయ్యను అని చెప్పేసి అనడం అనేది జరిగింది. అప్పుడు ప్రజలు హర్షించారు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ మన అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసినట్టు పత్రికలో వచ్చినటువంటి స్థితి ఉంది. ఈ రోజున మీరు కొత్తగూడెం కార్పొరేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ మా సుజాతనగర్ మండలంలో ఉన్నటువంటి 7 పంచాయతీలు మాత్రం మినాయించాలని చెప్పేసి మొదటగానే పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. అందు గురించి ఒకవేళ దీన్ని కూడా రేపు విజిట్ వచ్చినా లేకపోతే ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ రోజున ఈ 7 పంచాయతీల పరిస్థితి చూస్తే ఏ మాత్రం కూడా మన